అష్టావక్ర మహర్షి అంటారు, అష్టాంగ యోగ సాధన ద్వారా మనసును నియంత్రించుకోవాలని చాలామంది విశ్వ ప్రయత్నం చేసి విఫలమవుతారు. ఎంతో కష్టపడి సాధనలు చేసి నిర్వికల్ప సమాధిలోకి వెళతారు. కొంత సమయం ఉంటారు, మరల నిర్వికల్ప సమాధి నుండి బయటకు వస్తారు. బయటకు రాగానే మనసు యథావిధిగా అలజడిగా గజిబిజిగా ఉండి భయపెడుతుంది. మనసు అనాత్మ అని వారికి తెలియదు. మనసు నాది అనుకుంటారు వాళ్ళు. అనాత్మ మీద బాహ్యంలో ఎన్నో శక్తులు పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రారబ్ధ కర్మ పనిచేస్తుంది. గత 25 సంవత్సరాలుగా నేను గురుముఖతః వేదాంతాన్ని అధ్యయనం చేస్తున్నాను. ఎందుకనో నా కష్టాలు కన్నీళ్లు దూరం కావటం లేదు. కుక్క తోకను వంకర తీయలేం. అలాగే త్రిగుణాత్మకమైన మనస్సు అనేటటువంటి అనాత్మను నియంత్రించలేం అంటారు అష్టావక్ర మహర్షి. త్రిపుటిలో ఉంటే నీ జబ్బు ఎప్పటికీ నయం కాదు. ద్విపుటిలోకి వచ్చి నేను నిత్యముక్త ఆత్మను అని తెలుసుకో. స్వస్వరూప స్థితిలో ఉండు, అద్వైత స్థితిలో ఉండు. అంటే నిద్రపోతున్న వ్యక్తిలాగా ఉండు. అంటే ఏమిటి అర్థం? నిద్రపోతున్న వ్యక్తికి త్రిపుటి ఉండదు, సమస్యలు ఉండవు. అతను ఎవ్వరికీ సమస్యలు ఇవ్వడు. అంటే ఎవరితోనూ వివాదం ఉండదు. త్రిపుటిలో పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ మైండ్, పర్ఫెక్ట్ కుటుంబం పొందాలని విశ్వ ప్రయత్నం చేసి విసుగు చెందుతారు సాధకులు. అది కుదరదు. ప్రారబ్ధ కర్మలు అడ్డుపడతాయి. దుర్భర ప్రారబ్ధ కర్మలకు మాత్రమే పరిహార కర్మలు పనిచేస్తాయి. బలమైన ప్రారబ్ధ కర్మలకు ఫలితాన్ని ఇవ్వవు. త్రిపుటిలో జీవుడికి కర్మలు చేసినా చేయకపోయినా ముక్తి లభించదు. ద్విపుటి స్థితిలో ఉంటే అంటే ఆత్మ అనాత్మ స్థితిలో ఉన్న వారికి మాత్రమే ముక్తి లభిస్తుంది. ఇది అష్టావక్ర సందేశం.